నేను చేయలేను, అమ్మని అడుగు అన్నాడు. అని తర్వాత అమ్మని అడిగాను, లేమో అందరికి పిల్లలకు టిఫిన్ చేయాలని, మీరు అందరూ తొందరగా వెళ్తారు కదా, మీ అందరికి టిఫిన్ అది చేశారు, నాకు టైం సరిపోదునా అక్కడ అడుగు అన్నాడు. అక్కడ నేను గణతంత్ర దినోత్సవంలో చాలా పడాలి, టైం సరిపోదు నాన్న. అప్పుడు ఏం చేసింది అక్క ఏం చేసింది, సరే ఇక ఆమె రెడీ, ఆమె అవుతున్నాయి. ఆమె క్లాస్ పెద్దది కదా, తమ్ముడు క్లాస్ చిన్నది. తమ్ముడు ఏం సరేలే ఎవరు చేయట్లేదు నాకు అని పాపం మాకు స్కూల్ కట్టి రెడీ అయిపోతున్నాడు. అక్కడ పెట్టాడు అనమాట, చేతి మీద ప్యాంటు షర్టు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ఏమైంది, వాళ్ళ నాన్న చూశాడు, అయ్యో నా కొడుకు ఇంత ఆప్యాయతగా ప్రేమగా అడిగాడు కదా, 1 పాయింట్ నేను అంటే సైన్స్ మార్చలేకపోయినాను, కట్ చేశాడు. చెబుట్టి మళ్ళీ చేతి మీద పెట్టాడు. తర్వాత ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారు, అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి ఏం చేసింది, అమ్మ కూడా అయ్యో నా కొడుకు అడిగిండు అని ఆమె కొంచెం కట్ చేసి పుట్టి అక్కడ పెట్టేసి, తర్వాత అక్క వచ్చింది. అక్క వచ్చి కూడా అదే పని చేసింది. తీరా వేసుకునేసరికి ఏమైంది, పాయింట్ వస్తూనే కరెక్ట్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సరైన ప్రణాళిక లేని మనం ఏ పని చేయలేము. ఎవరు ఏ పని చేయాలో నిర్ధారించుకోవాలి. ఆ విధంగానే మనకు ఇటు చూడండి అందరు, ఆ విధంగానే మనకు గ్రామ పంచాయతీ నుంచి, మనకు సర్పంచ్ నుంచి, కార్పొరేటర్ నుంచి, ఇక్కడ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ వరకు ఎవరు ఏ పని చేయాలా, ఎవరి నిబంధనలు ఏంటి, ఎవరి ప్రాముఖ్యత ఏంటి అని ప్రతిదీ, కుల వ్యవస్థ గురించి కానీ, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ కానీ ప్రతిదీ ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. లేకపోతే ఎవరి ఇష్టానికి వాళ్ళు వస్తారు. మనం పర్టికులర్ 9 o'clock రావాలా, జెండా ఎదురయ్యాలి అన్నాం కాబట్టి 9 వరకు వీడైనా అందరం. అదే రేపు జెండా ఎదురేసుకోవడం ముందే టైం లేకపోతే ఏం చేస్తాం, ఎవరి ఇష్టానికి వాళ్ళు వచ్చేస్తాం కదా. రాజ్యాంగం కూడా ఆ నిబంధనల కొద్దే రచించడం జరిగింది. అందుకే మనం 26 జనవరి నుంచి మనం ఆ రాజ్యాంగం దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటూ ఒక నిబద్ధతతోని, ఒక నిర్ణయాలతోని ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్రం, గ్రామం, అదేవిధంగా దేశము ఒక పద్ధతిలో ప్రణాళిక ప్రకారం నడుస్తుంది. దీని ప్రాముఖ్యత అది. ఎవరైనా వచ్చి స్పీచ్ ఇచ్చే వాళ్ళంటే ముందుకు వచ్చి ఇవ్వండి పిల్లలు.